నమస్తే, వెల్కమ్ టు టీటన్. చదరంగపు ఆటగాడు రాజుని రక్షించుకునే దిక్కుతోచని పరిస్థితుల్లో పావుని బలిపెడుతుంటాడు. మణిపూర్ లోను సరిగ్గా అదే జరిగింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి జరుగుతున్న పరిణామాలు చివరాఖరికి ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా సమర్పించడంతో బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం వేసిన ఎత్తుగడలో భాగమే. ఫిబ్రవరి 10వ తేదీన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ ప్రయత్నాన్ని పక్కదోవ పట్టించడానికి విధిలేని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఈ రాజీనామా తంతును నడిపించింది. 2023 మే 3వ తేదీ నుండి రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టడంలో ముఖ్యమంత్రి విఫలం కావటం మూలంగా బీరెన్ సింగ్ ను ఆ పదవి నుండి తప్పించాలని అధికార పార్టీ శాసనసభ్యులు కోరుతూ వచ్చారు. అయితే పార్టీ జాతీయ నాయకత్వం వీరి డిమాండ్ ను ఇంతకాలంగా తోసిపుచ్చుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించదో ఆ తీర్మానానికి అధికార పార్టీలోని శాసనసభ్యులు కూడా మద్దతు పలికే అవకాశం ఉందని గ్రహించిన పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యమంత్రితో రాజీనామా చేయించింది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగటానికి ముఖ్యమంత్రి వైఖరి కారణమని, అందుకు సాక్ష్యంగా బీరెన్ సింగ్ ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేటు ల్యాబొరేటరీ అయిన ట్రూత్ ల్యాబ్ ఆ ఆడియో టేప్ లోని గొంతు 93% ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్వరాన్ని పోలి ఉందని ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. మణిపూర్ లో చెలరేగిన జాతి వైషమ్యాల హింసలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 70,000 మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళంలో చిక్కుకుపోయింది. రాష్ట్రం దాదాపు 2 జాతులుగా విడిపోయింది. గత ఏడాది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మణిపూర్ అల్లర్లపై విచారణకు ఒక జ్యుడిషియల్ కమిషన్ ను వేసింది. కమిషన్ కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ వాంబాను అధ్యక్షుడిగా నియమించింది. సాక్ష్యం సమర్పించే వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిషన్ చైర్మన్ ఇచ్చిన హామీతో రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా హింస కొనసాగుతున్న నేపథ్యంలో స్వయాన ముఖ్యమంత్రి ఇంట్లో రికార్డు చేసిన ఆడియో టేప్ ని కమిషన్ కు సమర్పించారు. అయితే అదే కాపీ ది వైర్ పత్రికకు కూడా అందింది. ఈ టేప్ లోని విషయ తీవ్రత దృష్ట్యా సదరు టేప్ ను ప్రజాక్షేత్రంలో అందుబాటులోకి తీసుకురావాలని వైర్ భావించింది. తదనంతరం కుకీ తెగ మానవ హక్కుల సంస్థ ఈ ఆడియో రికార్డు మీద స్వతంత్ర విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఆడియో టేప్ ను శాస్త్రీయంగా నిర్ధారణ చేయించి సదరు నివేదికను కోర్టుకు సమర్పించమని పిటిషనర్ ను ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య ఆధ్వర్యాన్ని నెలకొల్పిన ట్రూత్ ల్యాబ్ నివేదికను గతంలో సుప్రీంకోర్టు ప్రామాణికంగా పరిగణలోనికి తీసుకుంది. కాబట్టి ఆడియో టేపు శాస్త్రీయ నిర్ధారణను ట్రూత్ ల్యాబ్ కు అప్పగించారు. జనవరి నెలాఖరున ఆ ల్యాబ్ ఆడియో టేప్ లోని గొంతు బీరెన్ సింగ్ స్వరంతో 93% సరిపోలిందని నిర్ధారించింది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ టేప్ ను ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మరోసారి పరీక్షింపజేసి నివేదిక సమర్పించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనాన్ని 3 వారాల గడువు కోరారు. అయితే ఇది బీరెన్ సింగ్ ను రక్షించడానికి కాస్త సమయాన్ని చేజిక్కించుకోవటమే తప్ప వేరేమి కాదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో సిఎఫ్ఎస్ఎల్ ఆడియో వీడియోల నిజ నిర్ధారణకు ట్రూత్ ల్యాబ్ లోనే ఆశ్రయించింది. ఢిల్లీకి తెలిసి వచ్చేలా పార్టీ శాసన సభ్యులు కొంతమంది సీనియర్ నాయకులు సహా తిరుగుబాటు చేయటానికి సిద్ధపడ్డారు. గతంలోనే బీరెన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని భావించారు. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాయంతో ఇప్పుడు ఆ అవిశ్వాస తీర్మానానికి తిరిగి ఊపిరిపోశారు. బీరెన్ సింగ్ అహంకార ధోరణులకు విసిగిన మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా తమ విధేయతలను మార్చుకున్నారు. ఇదేమంత తేలికగా సాగిన పరిణామం కాదు. గత 21 నెలలుగా బీజేపీ అగ్ర నాయకత్వం అందించిన అండదండలతో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తనని తాను మైనారిటీ కూకీలకు వ్యతిరేకంగా ఉన్న ఏకైక మైతీయే స్వరంగా మలుచుకున్నాడు. మైతీ జాతికి చెందిన నిషేధిత సంస్థలు, ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించి ఈ సాయుధ ముఠా ఎలాంటి హింసకు పాల్పడినా ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాడు. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ మణిపూర్ లోయలో అమలులో ఉన్న సైనిక బలగాల చట్టాన్ని ఎత్తివేసేలా చూశాడు. ఈ సాయుధ ముఠాలు పోలీసు వాహనాల
వాహనాలను కూడా వాడుకున్నాయని మీడియా వెల్లడించింది. రాష్ట్ర ఆయుధాగారం నుండి వందలాది తుపాకులు, లెక్కలేనన్ని తూటాలు, ఇతర ఆయుధాలను ఈ సాయుధ ముఠాలు దోచుకోవటానికి వీలు కల్పించాడు. బీరేన్ సింగ్ సమక్షంలోనే ఈ సాయుధ ముఠాలు స్వైర విహారం చేశాయి. అయినప్పటికీ ఢిల్లీలో పార్లమెంటు బయట లోపల కేంద్ర ప్రభుత్వం అతనికి అండగా నిలబడింది. స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీరేన్ సింగ్ ను వెనుకేసుక రావడంతో పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పార్టీ లోపల వెలుపల ఉన్న వారు ఎవరైనా సరే, అది పోలీసు ఉన్నతాధికారులు అయినా కూడా బీరేన్ సింగ్ కు వ్యతిరేకంగా పల్లెత్తు విమర్శ చేసిన ఈ సాయుధ ముఠాలు వారి మీద బెదిరింపు దాడులకు పాల్పడేవి. బీరేన్ సింగ్ వ్యవహార శైలిని ఎదిరించిన బీజేపీ శాసన సభ్యుల ఇళ్లను లూటీ చేసి అగ్నికి ఆహుతి చేసిన సంఘటనలు నెలకొన్నాయి. స్వంత పార్టీ శాసన సభ్యులు, మిత్రపక్ష పార్టీలు శాసన సభ్యులలో ఆస్తి, ప్రాణ నష్ట భయాలు నెలకొల్పి ఢిల్లీ అండదండలతో బీరేన్ సింగ్ తన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ వచ్చాడు. అయితే ఈసారి తిరుగుబాటు శాసనసభ్యులు మరికొంతమంది పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోగలగడంతో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమైన 31 మంది శాసనసభ్యుల బలము పొందడం క్లిష్టతరమని స్పష్టమైంది. అందుకే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే దానిని బలపరుస్తామని లోపాయకారిగా మద్దతు ప్రకటించింది. దాంతో బీజేపీ అగ్ర నాయకత్వంలో కదలిక వచ్చింది. దీంతో పరిస్థితులు చేజారిపోకుండా చాలా వేగంగా వెంటనే స్పందించింది. బీజేపీ సీనియర్ నేత వైకేంచంద్ ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన రహస్యంగా సమావేశం కాబోతున్నారని ఇంఫాల్లో వార్తలు బయటికి పొక్కాయి. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న సంబిత్ పాత్ర ద్వారా అమిత్ షా మాటగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని ఖేమ్చంద్ కు ఒప్పందించారు. ఖేమ్చంద్ ఫిబ్రవరి 7న ఇంఫాల్ కు తిరిగి వచ్చాడు. పార్టీ జాతీయ నాయకత్వం బీరేన్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించనున్నదన్న మీడియా ప్రశ్నలకు ఆయన అవునని లేదా కాదని సమాధానం చెప్పకుండా నో కామెంట్ అని చెప్పి జవాబు దాటేశారు. అయితే ఖేమ్చంద్ ఉల్లాసంగా కనిపించిన తీరును బట్టి ఏదో జరగబోతుందని స్థానిక మీడియా అంచనాకు వచ్చింది. విలేకరులు ఆయన వెంటబడ్డారు. ఆయన మాత్రం ఇంటికి వెళ్లకుండా తిన్నగా అసెంబ్లీ స్పీకర్ థోక్చామ్ సత్యవ్రత సింగ్ నివాసానికి చేరుకున్నారు. స్పీకర్ నివాసంలో బీరేన్ సింగ్ ను వ్యతిరేకిస్తున్న మరికొంతమంది శాసన సభ్యులతో కలిసి రహస్య సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాలతో మేలుకున్న బీరేన్ సింగ్ కొంతమంది నమ్మకస్తులైన శాసన సభ్యులను వెంట తీసుకుని హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నాడు. ఈ క్రమంలో అమిత్ షాను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర బీజేపీ వర్గాలు ఈ విలేకరికి వివరించారు. ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తూ బీరేన్ సింగ్ తన వెంట వచ్చిన మంది మార్బలంతో కుంభమేళాకు హాజరై వచ్చారు. తెలివైన రాజకీయవేత్త కాబట్టి బీరేన్ సింగ్ తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే జాతీయ నాయకత్వం ఎదుట తనకు కావలసినంత బలం ఉందని తెలియజెప్పాల్సిన అవసరాన్ని గుర్తించారు. స్వంత పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను, మిత్రపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన మరో 5 ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మరో మిత్రపక్షమైన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలన్న హామీని తోడుగా తీసుకువెళ్లారు. ఫిబ్రవరి 9న అమిత్ షా కలిసేందుకు అనుమతి లభించింది. బీరేన్ సింగ్ తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని అమిత్ షాను కలిసినట్టు ఢిల్లీలోని పార్టీ వర్గాల నుండి వైర్ కు సమాచారం అందింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అయితే మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని నిర్దిష్టంగా చూపించుకోలేకపోవడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని స్థిరంగా నడపలేడని జాతీయ నాయకత్వం ఓ అంచనాకు వచ్చింది. కేవలం 15 నిమిషాల్లో సమావేశం ముగిసిందని, బీరేన్ సింగ్ రాజీనామా చేయక తప్పదని నాయకత్వం స్పష్టం చేసినట్లు అభిజ్ఞ వర్గాల బోగట్ట. ఈ క్రమంలో బీరేన్ సింగ్ ఇంపాల్ కు తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం రాజ్భవన్ లో గవర్నర్ అజయ్ భల్లాను కలిసి తన రాజీనామాను సమర్పించాడు. బీరేన్ సింగ్ వెంట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సంబిత పాత్ర, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి తదితరులు ఉన్నారు. జాతి వైషమ్యాలు చెలరేగిన సందర్భంగా ముఖ్యమంత్రిగా తాను తన మైతేయి జాతికి చెందిన మనిషిగా అన్ని విధాల జాతి ప్రయోజనాల కోసం నిలబడి వారి హృదయాలను గెలుచుకున్నానని, ఇమేజీని నిలబెట్టుకున్నానని బీరేన్ సింగ్ చివరాఖరి ప్రయత్నం చేశాడు. మణిపూర్ రాజకీయాల్లో మైతేయి తెగకు చెందిన ప్రజానికంలో భూమిపుత్రులమన్న భావోద్వేగాలను తట్టి లేపే కథానాయకుడిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానన్న భావన కలిగించాడు. ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. పొరుగున ఉన్న అసోంలో 1970వ దశకంలో ముఖ్యమంత్రి గోలబ్ బోర్బోరా తన పదవిని కాపాడుకోవటానికి సరిగ్గా ఇలానే వ్యవహరించాడు. 6 అధికారం దక్కాలి. ఈ మొత్తం రాజకీయ పరిణామాల్లో పార్టీని అధికారంలో నిలబెట్టుకోవటం మినహా మరేది మోడీ షా ద్వయాల శకాన్ని వేరేది కదిలించలేదని స్పష్టమవుతుంది. మహిళలపై లైంగిక దాడులు, అమాయక పౌరుల అకారణ హత్యలు, ఆస్తులు, జీవనోపాధుల విధ్వంసం,
పోలీసు స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు లూటి చేసుకోవటం, నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులు పోలీసు అధికార వాహనాల్లో తిరగటము ఇవేవి బీజేపీ అగ్ర నాయకత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. గత 21 నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దయనీయంగా దిగజారిపోయినా బీజేపీ అధికారాన్ని నిలబెట్టినంత వరకు ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైన బీరేన్ సింగ్ ను ఆ పదవిలో కొనసాగించారు. తమ పార్టీ ప్రభుత్వ అధికారానికి డోకా ఏం లేదు కాబట్టే ఎవరెన్ని విమర్శలు చేసినా మణిపూర్ ప్రజానికం ఎంతగా ఆరాటపడినా మోడీ ఆ రాష్ట్రానికేసి కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం మాట మాత్రంగా ఆయన రాష్ట్రంలో చెలరేగిన హింసను ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాక కంటి తడుపుగా ఆ ఘటనను ఖండించాడు. మణిపూర్ లో అధికారం నిలబెట్టుకోవడానికి బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించడంతో పాటు మోడీ నమ్మకస్తుడైన రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా ఫిబ్రవరి 10 నుండి జరగాల్సిన శాసనసభ సమావేశాలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరింపజేయించారు. 2024 ఆగస్టు నెల వరకు మోడీ ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ గా ఉన్నట్టుండి అజయ్ భల్లా ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని అపహరించి అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు కాపాడేందుకు తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మనగడ అజయ్ భల్లా చేతుల్లో సురక్షితంగా ఉంది. కానీ రానున్న కాలంలో మరో కీలక పరిణామం ఎదుర్కొనున్నది. మార్చి 24వ తేదీన ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బీరేన్ సింగ్ ఆడియో టేప్ కు సంబంధించిన సిఎఫ్ఎస్ఎల్ నివేదిక సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అప్పుడు కూడా ప్రభుత్వం ఫిబ్రవరి 3న బీరేన్ సింగ్ కు రక్షణగా నిలిచినట్లు నిలబడుతుందా, లేక రాజు గారిని 6 కాపాడుకోవాల్సిన అవసరం కొద్ది పావుగా నిలబెడుతుందో అనేది వేచి చూడాలి. ఇది వాటి న్యూస్ చూస్తున్న T10.